హలో ఫ్రెండ్, చూడండి మైదా పిండితోటి బిస్కెట్లు తయారు చేస్తున్నాం. ఇందులో అరటి పండ్లు వేసినాం, నూగులు, చక్కెర, కొబ్బరి, ఇలాచి పౌడర్ అన్నీ వేసినాం. చూడండి కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసినాం. ఇట్లా చేయాలి. ఇంకో చూడండి పిండి ఇప్పటికి 2-3 చేసినాం, కొంచెం మిగిలింది. చూడండి ఇట్లా కోసుకుంటున్నా. ఇలా పూర్తిగా రొట్టె మొత్తం కోసుకోవాలి. చూడండి ఒక్కొక్క పీస్ పక్కకు పెట్టుకొని ఇలా కోసుకోవాలి. కోసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. కొంచెం పిండి సాగుతుందండి, బాగా జిగట ఎక్కువైంది పండ్లు అవి వేయటాన. చక్కెర పాకం కదా, కొంచెం లబ్బర్లాగా వస్తుంది చపాతి. చూడండి బాగున్నాయి కదా. ఇవన్నీ వేస్తే నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట బిస్కెట్లు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, తీయగుంటాయి కాబట్టి. చూడండి ఎలా కాలుతున్నాయో, మంచి వంగినాయి కదా బిస్కెట్లు, బాగున్నాయి. వావ్, వాసన మాత్రం సూపర్ వస్తుంది. చూడండి ఇప్పటివరకు చేసినాం బిస్కెట్లు, ఇవన్నీ మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, బాగున్నాయి. రోజు సాయంత్రం స్నాక్స్ లాగా తినొచ్చు. చూడండి ఫ్రెండ్, మస్తు ఉంటాయి, కరకరలు ఆడుతున్నాయి తింటుంటే. మీరు కూడా ఎంతమంది ఇట్లా బిస్కెట్లు వేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సన్న ఫ్రెండ్, బాయ్ బాయ్.